ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ గా పోల్చిన సీఎం వ్యాఖ్యలపై పొలిటికల్ రగడ ముదురుతోంది. లక్షలాది మంది విద్యార్థులను, వారి కుటుంబాలను రేవంత్ అవమానించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కామెంట్స్ పై స్పందించాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదండో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. హైదరాబాద్ లో జరిగిన ఉపాధ్యాయుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానూ దుమారం రేపుతున్నాయి. సీఎం కమెంట్స్ పై రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఒకవైపు భారతదేశ ఇంజనీర్లు ప్రపంచ కంపెనీలను నడుపుతుంటే, అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే అలాంటి వారిని రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అంటున్నారని అన్నారు. దేశ ప్రగతికి పాటుపడుతూ లక్షల మందికి ఉద్యోగ ఉపాధిని అందిస్తున్న ఇంజనీర్లను రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అంటున్నారని లేఖలో ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్ పై ఉందన్నారు కేటీఆర్. ఈ అంశంలో రాహుల్ మౌనంగా ఉండడం అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్టేనని కామెంట్ చేశారు. ఒకవైపు తాము జెన్జీ యువత ఆకాంక్షలకు ప్రతిరూపమని చెప్పుకుంటూ మరోవైపు అదే యువతను క్రిమినల్స్ తో పోల్చడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులను, వారి కుటుంబాలను, సాంకేతిక నిపుణుల సమాజాన్ని తీవ్రంగా అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. విద్యార్థులు తమకు రావాల్సిన దాదాపు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారని అక్కస్తోనే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా ఇంజనీరింగ్ చదువులను వర్షాకాలం చదువులని కించపరిచారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారని విమర్శించారు. మొత్తానికి సీఎం రేవంత్ వ్యాఖ్యలు పొలిటికల్ గాను కాకరేపుతున్నాయి.